మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ రోజుటికి నూతన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయి 100 రోజులైంది. అయితే ఈ 100 రోజుల్లో దురదృష్టం 20 రోజులు విజయవాడ వరదల్లోనే మొత్తం యంత్రాంగం ఆ ప్రజల్ని రక్షించుకోవడానికి, ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి సరిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరదల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళ బాడీ లాంగ్వేజు, వాళ్ళ విమర్శలు చూస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఓవర్సీస్లో ఉన్నారు. అమెరికా కావచ్చు, యూరోప్లో కావచ్చు, అన్ని దేశాల్లో ఉన్నారు. మన రాజధాని మన విజయవాడ, అక్కడ ఎప్పుడు లేనిది ఇలాగ వరదలు వచ్చేసి ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటే, ప్రతి ఒక్కరు సహాయక చర్యలు చేస్తూ ఉంటే, స్వచ్ఛందంగా వచ్చి సమస్యలు కోట్ల రూపాయలు వచ్చి ఈ యొక్క సహాయక నిధి కోసం ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి నాయకులు కావాలని చంద్రబాబు ఇల్లు మునిగిపోద్దని ముంచేశారు. అంటే ఒక స్థాయి చూసారా? ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంత హుందాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం అందరం కలిసి పనిచేయాలి. అక్కడ వైసీపీకి ఓట్లేసిన ప్రజలు ఉన్నా, మునిగిపోయిన ఇళ్లల్లో వైసీపీ వాళ్ళు లేరా? మునిగిపోయినప్పుడు ఏ పార్టీ అని చూస్తారా? ఎంత అన్యాయం! ఆలోచన చూడండి. ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడగాలి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. వీళ్ళకి ఇచ్చిన దెబ్బ ఎట్లాగుందంటే మతి స్థుమితం లేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మళ్ళా ఇక్కడ చూస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు బహుశా ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా ఇచ్చారు. ఆయనకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా. బాధ్యతగా ఆయన నిర్వహిస్తారని భావిస్తున్నా. అయితే ఈయనకి వీధి కొట్లాట్ల అలవాటు. ఆ వీధి కొట్లాటల లాగానే సరిగ్గా ఈ పరిస్థితి ఏంది? 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ఏం చేయలేదు. గాడిద పైన మెడలో వేసి చంద్రబాబు గారిని ఊరేగించాలి. చూడండి, అసలు మీ స్థితి, మీ పరిస్థితి తెలుసుకొని మాట్లాడుతున్నారా మీరు? ఈరోజు ఇదే గాడిద పైన రేపు మేము అమలు చేసిన హామీలన్నీ పూర్తయిన తర్వాత ఇదే గోవర్ధన్ రెడ్డిని, ఇదే జగన్మోహన్ రెడ్డిని గాడిద పైన కూర్చొని పెట్టి పంపిస్తాం. అది మాకుండే కమిట్మెంట్ ప్రజలకు ఇచ్చిన మాటపై. రోజు సిగ్గుపడాలి. ఈ రాష్ట్రాన్ని దివాలాలో తీసిపోయారండి. ఉండే వనరులు దేన్ని వదలలేదు, సహజ వనరులు. కానీ వైఎస్ఆర్ పాలన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఒక్క మనిషికి స్వేచ్ఛ లేదు. లాస్ట్కి మీడియా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఉద్యోగులకి స్వేచ్ఛ లేదు. ఉద్యోగుల చేత అరాచకాలు చేయించారు. పోలీసులు కానీ ఈరోజు చూస్తున్నారు. ఐపీఎస్లు సస్పెన్షన్ చరిత్రలో లేదు. ఒక రాష్ట్రంలో 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. వాళ్ళ చేత దారుణాలు చేయించారు. ఐఏఎస్ల చేత దారుణాలు చేయించారు.
ఏ ఉద్యోగిని కానీ వదలలేదు. వీళ్ళకి కావాల్సిన ప్రతి పాపం ఉద్యోగుల పైన పెట్టి కాల్చారు, తుపాకీ పెట్టి. ఈరోజు ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు ఎంతమందినండి మీరు అరాచకం చేసింది? ఎంతమందిని హత్యలు చేశారు? ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు? ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ యువకుడిని చంపేయలేదా? ఇంకో ముస్లిం యువకుల్ని చంపేయలేదా? రైతులు పొలంలో రొయ్యలు ఉంటే అరాచకం చేసి ఆ రొయ్యల్ని సముద్రంలో వదిలేయలేదా? పేదవాళ్ళు చేసుకునేది. ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలేరు మీరు? ఈరోజు 100 రోజులు అవ్వలేదు, మీరు పెట్టిన 12 లక్షల కోట్లు దివాలాని అసలు ఎక్కడ, ఏ ఫైల్ ఎక్కడ ఉంది ఎత్తుక్కునేదానికి, ఏ లెక్క, ఏ పొద్దు ఎక్కడ వేశారో చూడ్డానికి ఆడ సమయం లేదు. మీరు పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు దేనికో వాడేశారు, మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బులు ఇంక దేనికో వాడేశారు, 15th ఫైనాన్స్ ఫండ్ డబ్బులు దేనికో వాడేశారు, ఎస్సీ సప్లాన్ డబ్బులు దేనికో వాడేశారు, బీసీ సప్లాన్ డబ్బులు ఇంక దేనికో వాడేశారు. ఏదైనా ఒక నిధి ఫలానా అలొకేటెడ్ ఫండ్ని అదే పర్పస్కి మీరు అసలు వాడారా? లేదే. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి 6 నెలల దాకా గవర్నమెంటు సర్దుకోవడానికి సమయం ఇస్తున్నామని చెప్పాడు పెద్ద మనిషి. వీళ్ళు 100 రోజులు కాలే, సూపర్ 6 ఏమైంది, ఇదేమైంది, ఎక్కడికి పోదు. ప్రజలకి సూపర్ 6 వస్తుంది, మీకు బౌండరీ బయట కొట్టే రోజుగానే వస్తుంది. ఇదే మీకు ఒక 6 కొడతాం, బౌండరీ బయట పడతారు మీరు. ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేశామో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉందా? పేదవాళ్ళు ఇల్లులు కట్టలేనటువంటి దుర్మార్గులు మీరు. పేదవారి ఇల్లులు, కట్టిన ఇల్లులు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. కట్టిన ఇల్లులు ఈ రాష్ట్రంలో 9 లక్షల ఇల్లులు కట్టారు. ఆ 9 లక్షల ఇల్లులు తాళాలు ఇచ్చే మనసు కానీ లేనటువంటి మీరు. పేదవాళ్ళకి అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతుంటే ఆ భోజనం తీసేసిన వాళ్ళు మీరు. మీకు అసలు ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? 5 రూపాయల అన్నం పెట్టలేని వాళ్ళు మీరు తల్లికి గాజులు వేస్తారా? బంగారు గాజులు. ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తారా? 5 రూపాయల అన్నం. ఈ భూమి పైన ఎవడైనా రాజు కావాలంటే అన్నం ఎవడు తీడు? రాజు అన్నం పెడతాడు. రాజు. మీకు మీ ఆలోచన అంతా ఎంత పైశాసిక ఆనందం అంటే ఇవన్నీ. పేదల దగ్గర అన్నం తీస్తే పైశాసిక ఆనందం, పేదలకు ఇల్లు లేకపోతే పైశాసిక ఆనందం, అక్రమ కేసులు పెడితే పైశాసిక ఆనందం. ఈరోజు రెడ్ బుక్ అంటున్నారు. ఏంటి ఆ రెడ్ బుక్? ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ప్రజలపైన ఘోరాతి ఘోరమైన పాపాలు చేశారో వాళ్ళ గురించి పట్టించుకోబడలేదా? తెలుగుదేశం పార్టీ చట్ట ప్రకారమే చేస్తుంది కానీ రౌడిజంలు, హత్యలు చేయమని ఎక్కడ ప్రోత్సహించదు. వైఎస్ఆర్సీపీ లాగా. ఆ రెడ్ బుక్ని కామెంట్ ఏం చేశారండి? ఈరోజు అదే రెడ్ బుక్ అయితే మీరు చేసిన పాపాలకు మీకేం చేయాలి? మీరు చేసిన పాపాలకు ఏం చేయాలి? నేను ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ అనేది ప్రతీకారం తీర్చుకునేది కాదు. రెడ్ బుక్ అనేది కక్షలు తీర్చుకునేది కాదు.
ధర్మాన్ని నడిపించేది. దుర్మార్గ పనులు చేసి పాపాలు చేసి తప్పించుకుందాం అనుకున్న వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళని దోషులుగా నిరూపించడమే ఈ రెడ్ బుక్ పరిస్థితి. ఎన్ని అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసులు ఈరోజు అక్రమ కేసులని అవన్నీ తీసేస్తుంటే కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. మాఫీ చేయించుకోక మీరు పెట్టిన తప్పుడు సాక్ష్యాలు, మీరు పెట్టిన తప్పుడు కేసులు మాఫీ చేయించుకోకుండా ఉరేయించుకుంటారా? ఉరేయించుకుంటారండి. నేను ఒకటే చెప్తున్నా నెల్లూరు ప్రజలకు కానీ, తెలుగుదేశం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అన్నిటికన్నా ముందు డబ్బు కాదు, స్వేచ్ఛని ఇచ్చింది ప్రజలకి. స్వేచ్ఛని, ధైర్యంగా ఈరోజు అధికారులతో మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. ధైర్యంగా ఈరోజు ప్రజాప్రతినిధుల్ని నిలదీసే స్వేచ్ఛనిచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఎవరు హక్కులు వాళ్ళ పైన నిలవడానికి స్వేచ్ఛనిచ్చింది తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం. రెండోది నమ్మకాన్ని ఇచ్చింది. మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర జీవితాన్ని, రాష్ట్ర ముఖాన్ని మార్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే, మన బిడ్డల భవిష్యత్తుకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఈ కూటమి ప్రభుత్వం ఉందని నమ్మకం కలిగించింది. హోప్, వి హావ్ గివెన్ హోప్. రోజు మేము ఇచ్చాం, పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెన్షన్ ఒకే నెలలో 1000 రూపాయలు పెంచి ఇచ్చాం. మీరు కట్టిన బకాయిలు రైతులకి 16,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎవరికి? గతంలో ధాన్యం ఇచ్చిన రైతులు బకాయిలు తీర్చాం. అలాగనే అన్నా క్యాంటీన్ పెట్టాం. అలాగనే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు సహజ వనరుల్ని దొంగతనం దోచేశారు. ఇప్పుడు ప్రజల ఆస్తుల్ని దోచేయాలని తీసుకున్న ఒక కుట్రని ఈరోజు ప్రజలకి స్వేచ్ఛ కలిగించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి ఆర్థిక వనరుల్ని సమకూరుస్తున్నాం. కేంద్రం నుంచి పోలవరంకి డబ్బులు తీసుకువచ్చాము. పోలవరాన్ని వాళ్లే చేస్తామని పూర్తిగా ఒప్పించాము. రైల్వే జోన్కి ల్యాండ్ వాళ్ళకి కంప్లీట్గా సరెండర్ చేశాము. ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. మాయా కాదు ఇది. ఆడ తవ్వేసి తీసుకెళ్ళడం కాదు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్ళాలి. ప్రజల్ని, ఇన్వెస్టర్స్ని ఈ రాష్ట్రంకి పిలిపియాలి, తీసుకొని రావాలి. ఇవన్నిటికీ ఈ కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇసుకని ఫ్రీ పాలసీ చేయాలని చంద్రబాబు గారి ఆలోచన. దానికోసం అనేక చర్చలు, అనేక డిజైన్లు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించారు. అయితే ఈ ఇసుక ఈ నెల రోజుల నుంచి ఇబ్బంది అయింది మాత్రం వాస్తవం. కానీ దీనికి గతంలోనే నెల ముందే ఈ పాలసీని డిజైన్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ వరదల దెబ్బకి మొత్తం యంత్రాంగం ఆ వరదల్ని అడ్రస్ చేయడంలో ఉన్నింది. కాబట్టి ఈరోజు 10:30 గంట నుంచి ఆన్లైన్లో ఇసుక అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఇసుక కానీ ఆషామాషిగా ఏం కాదు, మొత్తం జియో ట్యాగింగ్ ఉంటుంది. ఇక్కడ అధికారులు చూడడం కాదు, ఫిజికల్గా అక్కడ డాష్ బోర్డ్ పెట్టి అన్ని ఇసుక రీచుల్ని లైవ్లో శాటిలైట్ ద్వారా ఎక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్లు తీశారు, ఎన్ని టన్నులు తీశారు అనేది జియో ట్యాగింగ్ చేస్తారు. వెహికల్స్ కానీ GPS పెడుతున్నారు. దీన్ని మ్యాక్సిమం ఎంత మేరకు దీన్ని కంట్రోల్ చేయాలో
సహజ వనరులన్నింటినీ కంట్రోల్ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియచేస్తున్నా. కావాలని రాజకీయ ఆకాంక్ష 100 రోజులు కాలేదు, ఇప్పుడే అసలు మొన్నైతే మీకు తెలుసో లేదో రాష్ట్రపతి పాలన రావాలని పెట్టారు వీళ్ళు. వీళ్ళ తెలివితేటలు ఎట్టా ఉన్నాయి చూసారా? వీళ్ళు మీకు ప్రతిపక్షానికి కానీ పనికిరారు, ఎట్టా హోదా లేదనుకోండి, అయినా పనికిరారు. 10 రోజులకే రాష్ట్రపతి పాలన కావాలని కోరిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ మతిస్థిమితం ఏ లెవెల్కి ఉంది ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, చాలా తొందరగా సమయం పడుతుంది. చూడండి, నెల్లూరు గురించి మాట్లాడాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట్లాడాలి. 90% పూర్తయితే ఆ 10% పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఆపేసిన వాళ్ళు వీళ్ళు. వాటర్ స్కీమ్ ఆపేసిన వాళ్ళు వీళ్ళు. ఇల్లు కట్టిన ఇల్లులు ఆపేసిన వాళ్ళు వీళ్ళు. అన్నా క్యాంటీన్లు ఆపేసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు కానీ పేదల గురించి, ప్రజల గురించి మాట్లాడుతుంటే ఇంకా ఆశ, నవ్వు వస్తుంది. ఆయన నీలి మీడియాలో ఏం కావాలంటే అది వేసుకుంటారు. అది మీకు గుడ్ లక్, మీరు ఏమైనా చేసుకోండి. ప్రజలకు కోరేది ఒకటే, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని తప్పకుండా మీ ఆకాంక్షలు తీర్చుతారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని, మీ బిడ్డల భవిష్యత్తుని ఉజ్వలంగా చేసే బాధ్యత తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని కానీ మీ అందరినీ మనవి చేస్తూ, తొందరలో అన్ని ప్రణాళికలు చేసుకుంటాం. ఒక చిన్న మన సొంత ఇల్లుని సర్దగొట్టాలంటే ఇట్ టేక్ సమ్ టైం. ఇది చెడిపేశారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించేశారు. రాష్ట్ర క్రెడిబిలిటీని పోగొట్టారు. వీళ్ళు పెయింట్లు అది కాదు పోగొట్టింది, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని పోగొట్టారు. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. ఇవన్నిటినీ చేయడానికి అదృష్టం మనకు అనుభవమైన వ్యక్తి దొరకడం. మనందరం సమన్వయం పాటిస్తాం, చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అందరం కలిసికట్టుగా చేసుకున్నాను కానీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.